హాయ్ అండి. ఆగిపోయిన అఖండ సినిమా రిలీజ్ అసలు ఎందుకు ఆగిపోయింది, ఎవరు ఆపినారు, మరి రిలీజ్ ఎప్పుడు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అఖండ సినిమా రిలీజ్ ఆగిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అఖండ సినిమా నిర్మాణ సంస్థ 14th రీల్స్ అనే సంస్థ హీరోస్ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థకి 28 crores బాకీ ఉందని వాళ్ళు మద్రాస్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ 28 crores మాకు కడితేనే సినిమా రిలీజ్ చేయాలని హీరోస్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మద్రాస్ హైకోర్టులో అఖండ సినిమా విడుదల కాకుండా కేసు వేశారు. ఇక అఖండ సినిమా నిర్మాణ సంస్థ అయిన 14th రీల్స్ సంస్థ మరియు హీరో సంస్థ గతంలో వన్నినక్కడే మరియు ఆగడు దూకుడు కలిసి ఏదో సినిమాలు చేశారు. సో ఆ సినిమాలకు సంబంధించిన బకాయిలను 28 crores వాళ్ళకి చెల్లించలేనందున హీరో సంస్థ మద్రాసులో ఈ 14th రీల్స్ సంస్థపై కేసు వేయడం జరిగింది. ఆ కేసును స్వీకరించిన మద్రాస్ హైకోర్టు వాళ్ళ బకాయిలను వాళ్ళు చెల్లించిన తర్వాతే సినిమాను రిలీజ్ చేయాలని తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారా లేదనే విషయాలను ఇప్పుడైతే మనకు ఇంతవరకు అఫీషియల్గా తెలపడం లేదు. కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్లారిటీ కూడా లేదు. ఎందుకంటే డిసెంబర్లో రిలీజ్ అయ్యే అవకాశం కొంతవరకు ఉంది. ఎందుకంటే క్రిస్మస్ పండుగ ఉంది కాబట్టి ఆ పండుగకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కొంతవరకు ఉంటాయి. సంక్రాంతిలో అయితే హై కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి సంక్రాంతిలో బరిలో దిగే అవకాశం అయితే లేదు. డిసెంబర్లో దిగుతుందని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనుకుంటున్నారో ఒక డేట్ మీరు ఎగ్జాక్ట్గా తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.